అధికార వైకాపాలో మరో వికెట్ డౌన్ అయింది. నమ్మించి వంచిస్తున్న ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై ఆ పార్టీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. వైకాపాలో చేరి పట్టుమని 10 రోజులు అవ్వకుండానే అంతర్జాతీయ క్రికెటర్ అంబటి రాయుడు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాజకీయ వంచనకు రాయుడు హిట్ వికెట్ అయ్యాడు. వైఎస్ కుటుంబాన్ని నమ్మితే నా గొంతు కోశారు. శుక్రవారం రాత్రి రాయదుర్గం ఎమ్మెల్యే బీసీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి జగన్ బంగ్లా ముందు సెల్యూట్ చేసి గుడ్ బై చెప్పిన మరుసటి రోజే రాయుడు దండం పెట్టేశారు. వైఎస్ కుటుంబానికి సొంత మనిషి లాంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి వైకాపాకు రాజీనామా చేశాడు. ఎవరినైనా నమ్మించడం తర్వాత వంచడం ఇది వైకాపా పెద్దలకు రివాజుగా మారింది. తొలి నుంచి వెంట నడిచిన వారి రాజకీయ భవిష్యత్తును ఆగమ్యం చేస్తున్నారు. పార్టీ శ్రేయస్సే ఆశ శ్వాసగా జీవిస్తున్న వారికి తలవంపులు తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఎన్నో ఆశలతో కొత్తగా పార్టీలో చేరిన వారికి ఏదో ఒక వంకతో పక్కన పెట్టేస్తున్నారు. రాజకీయ క్రీడలో స్వార్థానికో వారిని నమ్మించి కూరలో కరివేపాకు చేస్తున్నారు. ఏమాత్రం గుర్తింపు దక్కక వారు చివరకు మరో దారి చూసుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెటర్గా గుర్తింపు పొందిన తెలుగు బిడ్డ అంబటి రాయుడు వైకాపా పెద్దలు నమ్మించి మెల్లగా తన పార్టీ వైపు తిప్పుకున్నారు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగానే ఆయన్ను ముఖ్యమంత్రి జగన్ పిలుచుకొని మాట్లాడారు. ప్రస్తుత గుంటూరు జిల్లా తన వంతు ఏదైనా చేయాలని రాయుడు ఆలోచనలు పంచుకొని రాజకీయ గాలం వేశారు. ముందు గుంటూరు లోక్సభ పరిధిలో తిరగాలని అవగాహన వచ్చాక రాజకీయ ఉన్నతికి సహకరిస్తామని పార్టీ పెద్దలు నమ్మబలికారు. అప్పట్నుంచి రాయుడు 6 ఏళ్ల పాటు జిల్లా అంతటా తిరిగాడు. కాలక్రమంలో ఆడుదాం ఆంధ్ర అంటూ గత నెలలో గుంటూరులోనే సీఎం ప్రారంభించిన కార్యక్రమానికి స్వతహాగా క్రీడాకారుడైన పార్టీకి పురోగతికి శ్రమిస్తున్న రాయుడికి ఆహ్వానం అందలేదు. అయినా ఆయన సర్దుకుపోయారు. గత నెల 28న ముఖ్యమంత్రి స్వయంగా కండువా కప్పి వైకాపాలో ఆయన్ను చేర్చుకున్నారు. అంతటితోనే ఆగలేదు. గుంటూరు లోక్సభ స్థానం మీదేనని అక్కడి నుంచి పోటీ చేయడం చెప్పారు. ముఖ్యమంత్రి హామీ లభించడంతో పోటీకి సంబంధించి రాయుడు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ శుక్రవారం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను పిలిచి మాట్లాడిన ముఖ్యమంత్రి ఆయన్ను ఈసారి గుంటూరు లోక్సభ స్థానానికి మారాలని సూచించాడు. ఆయన ససేమిరా అనడంతో ఆలోచించుకొని రావాలని సీఎం పంపించారు. గుంటూరు లోక్సభ టికెట్ నాదేనని నమ్మబలికి పార్టీలో చేర్చుకొని ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు సీఎం ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? నా టికెట్ ఇవ్వాలనే ఆలోచన లేకపోతే ఇస్తానని చెప్పడం ఎందుకు? పార్టీలో చేర్చుకోవడం ఎందుకు? నమ్మించి ఇలా గొంతుకొస్తారా అని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఈ నమ్మక ద్రోహం నుంచి కోలుకోలేక రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. బ్యాట్ పట్టకముందే అవుట్ అయ్యారు. వైకాపా నుంచి క్విట్ చేయాలని నిర్ణయించుకున్న కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. తదుపరి కార్యాచరణను రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని సామాజిక మాధ్యమంలో అభిప్రాయాన్ని వెల్లడించారు. తదుపరి కార్యాచరణను రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని పేర్కొన్నారు. స్పష్టత కోసం ఆయన్ను ప్రయత్నించగా వైకాపా పెద్దల నుంచి సరైన స్పందన రాలేదని తెలిసింది. జగనే తమ దేవుడంటూ ఇతరులు చెబుతున్న వైకాపాలోని వైఎస్ కుటుంబ సన్నిహితులు ఇప్పుడు వంచనవర్రీల్లో ఉన్నారు. మాజీ మంత్రి కొనతల రామకృష్ణ లాంటి ఉద్దండులను కాదని గుడివాడ అమర్నాథ్ను జగన్ ప్రోత్సహించారు. ఆయన్ను ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అధికారంలోకి వచ్చాక రెండోసారి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అడ్డగోలుగా మాట్లాడించారు. ఇప్పుడు అదే అమర్నాథ్ టికెట్ను డోలాయమనంలో పడేశారు. అమర్నాథ్ లాగే కొందరు నేతలు తాము వైఎస్ కుటుంబానికి దగ్గరమని, జగన్కు సొంత మనుషుల్లాంటి వారమని పార్టీలో తిరుగుతున్నా లేదన్నట్లుగా వ్యవహరించారు. తాజా సీట్ల పంపకాల్లో ముఖ్యమంత్రి తీరు చూశాక వారు అంతర్మదనంలో పడ్డారు.